ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుకు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. తన ఇంటి పేరు సిల్క్, నా ఇంటి పేరు కాటన్. ఈ రోజు వెనస్డే అంటే ఎవడు పోటుగాడు. కత్తిలాంటల తరపు నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. మా సైడ్ నుంచి వచ్చేసింది బ్యూటిఫుల్ ది హాట్ శైలజ అలాంగ్ విత్ సూపర్ స్టార్ సర్దార్ సంజయ్. రే కర్రోడా, అసలు ఈ రోజు కాలేజ్ గర్ల్స్ చాలా ఎనర్జెటిక్ గా చూసి భయపడి చచ్చిపోతారు రా వాళ్ళు. సర్దార్ సంజయ్. పటాస్ కి ఎంత మంచి పేరు, దానికి దిష్టి తాకుండా ఆ నల్లోడు మా కోసం పుట్టాడు. ఇదంతా కాదు, స్టైల్ కి స్టేట్మెంట్ అంటే మా పటాసులు నేర్పించింది ఏకైక యాదమ్మ రాజు. సో లెట్స్ వెల్కమ్ మై సైడ్స్ క్లాసీ యాదమ్మ రాజు. పటాస్ షూటింగ్ అనుకుంటారా, పిక్నిక్ అనుకుంటారా అని పక్కకెళ్ళండి. ఈవిడ కూడా నీట్ అయిపోయి అట్లా చాయ్ తాగదామే. రాజే ఇట్లా అయిపోయినావేంట్రా నువ్వు? ఇప్పుడే క్లాస్ డీసెన్సీ ఏమేమో అన్నా, ఏమైంది నీకు? ఆడు కత్తిలాంటి టీం నుంచే పుచ్చపోయాడు. ఇది అయినా కాదా? ప్రేమ పిచ్చాను, నిన్నోడు ప్రేమిస్తాదరా, అందుకే పిచ్చోడు అయిపోయాడు. అయినా అదంతా పక్కన పెట్టేద్దాం. ఏ గెటప్ వేసుకుని ఆ గెటప్ లో జీవించడం మా కత్తిలాంటి వాళ్ళు తర్వాతే. కాబట్టి లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. జోక్స్ అంటే మీ పిచ్చపొల మీద జోక్ వేయడానికి, అద్భుతంగా పేరడానికి మా సైడ్ నుంచి శైలజ. ఇప్పుడు గెటప్ లో ఉన్నది మా యాదమ్మ రాజు కాబట్టి అఫ్ కోర్స్ జోక్స్ వార్ లో మా ఎక్స్ప్రెస్ హరి. ఒక రోజు శ్రీముఖ అక్క బట్టల షాప్ కి వెళ్తాది అనమాట. వెళ్ళినాక బట్టలు చూపించమని అడుగుతుంది. మేడం ఇది తీసుకోండి మేడం అంటే, ఇది బాలేదు తీసే. మేడం ఇది తీసుకోండి అంటే, ఇది కూడా బాలేదు తీసాయా, ఇదేవి కాదు కొత్తగా ఏమొచ్చినా అవి చూపి అని అంటది అక్క. మేడం ఇది వేసుకోండి మేడం, ఇది వేసుకుంటే పక్కా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అంటాడు. అదేంది బట్టలు వేసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం ఏంటంటే, మీరు కాదు మేడం, మీరు వేసుకుంటే కాలేజ్ లో ఉన్న అబ్బాయిలకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అంటాడు. ఎవరికి అర్థం కాదు జోకు. అక్క నువ్వే అడగక్క, ఎవరికి అర్థమైందో? అర్థమైందా? జోక్ మొత్తం అయిపోక ముందుకే వీళ్ళు ఆర్షిరు. జోక్ ఎవరికి అర్థం కాలేదు కదా. నువ్వు జోక్ చెప్పు, దాని తర్వాత నేను అడుగుతా, దాని తర్వాత రిప్లై చూడు. నేను భయపడి, మా జోకుల్లో దమ్ము ఉంది. నీ జోకులో దమ్ము ఉంటది, మా జోకులో కామెడీ ఉంటది. రే జోక్ రెడీ, నవ్వుకోవడానికి రెడీగా ఉండండి. రెడీగా ఉండమా నవ్వమనిలే. అక్క మొన్న మేము అందరం తిరుపతి వెళ్ళాం, పటాసులు అందరం. పటాసులు అందరే మేము వచ్చినావారా? మేము కాదా పటాసులు? నీ జోక్స్ అలా పెట్టడానికి చేస్తున్నాడు, నువ్వు చెప్పు. ఎంతమంది చల్లబెట్టినా జోక్ కూర్చొని పేలుతుంది. ఎవరైనా తప్పంటది ఆడు ఉస్సంటది బస్ స్టాండ్. ఇంకా రాయం పుస్ అంటదా రాను. కొండ ఎక్కడానికి కాలు నొప్పి వచ్చి బస్సు మీద వెళ్తున్నాం. బస్సు మీద వెళ్ళవు, బస్సు లోపల కూర్చుంటావు.
బస్సు కొండ మీద నుంచి వెళ్తుంది, మేము లోపల ఉన్నాం అని చెప్పేలోపు నువ్వు మీద ఉన్నావు అనేసి. రేయ్ నువ్వు ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఆపినవరా నన్ను పైకి రానియకు. సగం సీట్లు మేము కూర్చున్నాం, ఇంకో 10 సీట్లు ఖాళీ ఉన్నాయి. అయినాడు కూర్చోట్లే, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరు అని ఆ జోక్ మర్చిపోతున్నారు. ఎవర్రా? రాజా. తిరుగుతుంటే కండక్టర్ చూశాడు, అరే అన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి కదరా, కూర్చోవచ్చు కదరా, ఎందుకు అటు కాలు పిల్ల అటు ఇటు తిరుగుతున్నావు అనేసి అన్నాడు. అది కాదు సార్, మేము తిరుపతికి కాలినడకని వస్తాను ముక్కున్నాను, అందుకే బస్సులో అటు ఇటు తిరుగుతున్నా అంటే. నేను చేయడం వల్ల వాళ్ళకి అర్థమైందిరా, జోక్ వచ్చిందిరా. ఒక రోజు రవి వాళ్ళ కొడుకు కూర్చొని ఇద్దరు టీవీ చూస్తారు అనమాట. ఇప్పుడు రవి వాళ్ళ కొడుకేడి? ఇంట్లో ఉన్నాడు, తట్టి పోతుండు. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే అప్పుడు రవి ఆడతాడు. టీవీ చూస్తున్నాడా, టీవీలో ఛానల్ చూస్తున్నాడా? టీవీలో ఈటీవీ ప్లస్ లో పటాసు చూస్తున్నాడు. చూస్తుంటే అప్పుడు రవి ఆడతాడు, అరే అన్నిటికన్నా పెద్ద నెట్వర్క్ ఏదిరా అని అంటే కార్టూన్ నెట్వర్క్ డాడీ అని అంటాడు. ఇట్లాంటి సింగర్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం కాదురా, అయినా నువ్వు చేసే పనులు ఏం చేస్తున్నావురా, మొన్న నువ్వు పేకాట ఆడుతున్నావంట, నేను చూసిన పేకాట ఆడడం వల్ల ఇవాళ డబ్బులు వస్తే రేపు పోతాయి, ఎల్లుండి వస్తే అవుతాయి అనమాట. అంటే ఆ సరే డాడీ, ఇవాళ నుంచి ఒకరోజు వదిలేసి ఇంకొక రోజు ఆడతా అని చెప్తాడు. జోక్ పేలిందా పేర్లేదా? ప్రపంచంలో కని విని ఎరుగని ఒక అదిరిపోయే జోక్ రాబోతుంది. రవాణా లెక్చరర్ అయ్యారు. ఎప్పుడు? రవాణా లెక్చరర్ కాదు, మామూలు నేను లెక్చరర్ అయ్యా క్లాస్ చెప్తున్నా. మేడం అడుగుతుంది, పిల్లలు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అన్నాడు. ఒకళ్ళు లేచి 360 రోజులు అన్నాడు. వెరీ గుడ్ రా, నువ్వే నిలబడరా. 360 రోజుల్లో ఎన్ని రాత్రులు ఉంటాయి అన్నాడు. అన్ని రాత్రులే. ఆడ అలా చెప్పలే, 10 రాత్రులు ఉంటాయి అన్నాడు. 10 రాత్రులా? ఓ నవరాత్రులు ఇంకా అదొకట. ఒక శివరాత్రి 9 నవరాత్రులు అన్నాడు. మొదటి రాత్రి అని చెప్పరా? ఇంకా జోక్ నవ్వొచ్చిందో రాలేదా? ఇప్పుడు ఇంకొక పేలని జోక్ వస్తుంది చూడండి. నానా వాడి పేలట్లేదు, మన పేలుతున్నాయి అద్భుతంగా. టీవీ ఆడియన్స్ కింద పడి నవ్వుతున్నారు మన జోక్లకి. ఒక్కరోజు పెద్దనాన్నని కలిసి శ్రీముఖక్క అడుగుతుంది, ఏంది పెద్దనాన్న నిన్న నైట్ షాప్ ఓపెనింగ్ చేసినావు, కనీసం నేను కూతునన్న విషయం కూడా మర్చిపోయి నన్ను పిల్లకుండా వెళ్ళిపోయినావు ఎందుకు అని అంటే, నేను నైట్ షాప్ ఓపెనింగ్ చేసిన, అది నేను చేసింది ఓపెనింగ్ మిడ్ నైట్, అది కూడా దొంగతనానికి, అది వస్తావా దానికి కూడా అని అడుగుతాడు పెద్దనాన్న. మనం చెప్పుడు కాదు, నీకు అర్థమైందారా? సూపర్. ఎడిటింగ్ లో మనమే వేసుకుంటాం. అది ఎడిటింగ్ లో మన ఈ పాటకు ఒక సూపర్ పాట వేసుకొని చేస్తారు, అందుకే మేము డాన్స్ చేసినాం. సూపర్ సరేగా. లాస్ట్ హిలేరియస్ స్వీట్ ప్రపంచంలో కని విని ఎరుగని. ఒకసారి రన్నింగ్ రేస్ అవుతుంది అనమాట. అలా రన్నింగ్ రేస్ ఉంటారు కదా, రన్నింగ్ రేస్ లో అందరూ ఉన్నారనమాట. పిఈటి విజిలేసి 1 2 3 గో అన్నాడు. అంటే 4th నెంబర్ వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదంటే ఇది ఆ జోక్ కాదు, ఆ జోక్ ఎవరు చెప్పాడు? జోక్ పూర్తి అవునే. సరే చెప్పు. అది జోక్ అని ఎవరు చెప్పాడు? కాదా? ఇవన్నీ ఫ్రెష్ జోకులు కదా, ప్రపంచంలో లేని జోకులు కదా. ఆ జోక్ పంచ్ తను చెప్పేస్తుందిరా. జోక్ అది కాదన్నా. చెప్పు నాన్న జోక్. అంటే 1 2 3 అంటారు కదా, 4th నెంబర్ అయినా కూర్చో, నువ్వెందుకు వెళ్ళాలంటే సార్ నా నెంబర్ చెప్పలేదు కదా అందుకనే పరిగెట్టలేదు. ఇప్పుడు ఈ జోక్ అది కాదు. చెప్పు. 1 2 3 గో అంటారు అన్నమాట. 4 కూడా వెళ్ళడు. ఒకడు వచ్చి అడుగుతాడు, ఏరా వెళ్ళదంటే, సార్ నాకు రన్నింగ్ ఇష్టం లేదు సార్, సైంటిస్ట్ అవుతా అంటాడు. సరేరా నువ్వు సైంటిస్ట్ అవుతావు కదా, నాసా తీసుకెళ్తావు అని చెప్పి నాసా తీసుకెళ్తాడు. రాకెట్ ఎక్కించి మూన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నేను చెప్తాను, మూన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక్కడ రాకెట్ వెళ్తాను కదా, మధ్య దూకేస్తాడు. ఏరా ఎందులో దూకేసావు అంటే, ఎవడరా నన్ను పంపింది, ఈ రోజు అమావాస్య కదా, చంద్రుడు ఎక్కడ ఉంటాడు అంటాడు. చంద్రుడు ఎక్కడ ఉంటాడు అంటాడు. వచ్చేస్తున్నాడు మా సర్దార్ సంజయ్. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయితే బా పుడితే దావుద్ ఇబ్రహీం గానే పుట్టాలి, ప్రియాంక చోప్రా మొగుడు గానే పుట్టాలి, కర్రోడు మాత్రం పుట్టదు బా. ప్రియాంక చోప్రా మొగుడు వర్రా.
ఎట్లా చూస్తారు తెలుసా కర్రోని? మేము చిన్నప్పుడు దాడు మూతలు ఆడుకుంటాం అనమాట. 1 2 3 4 5 6 గప్చుప్ అని అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అందరు దొరుకుతారు. ఒకడు ఏ హరి అవుట్, రాజు అవుట్, అది సంజయ్ ఎక్కడ్రా అని నీడు ఉన్నారా? అరే ఎక్కడ్రా, నీ వాయిస్ వినిపిస్తలేదు. అరే వాయిస్ వినిపిస్తుంది, నువ్వు కనబడతలేవురా. అంటే వాడి చెవుడు అనమాట. అయితే కాలేదా ఇంకా? అదే చీకట్లో అట్లా కష్టాలు ఉంటాయని చెప్తున్నా. ఇంకొంటారు బాబా, వీడియో కాల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాం. ఫ్రెండ్ ఫోన్ చేస్తే హాయ్ రా బాబా, ఏడా నాకు కనిపించలేదు, స్కిన్ పోయిందా? కనిపిస్తున్నా ఊపుతలే చెయ్యి, ఏడా నాకు కనిపిస్తలేవు, లైట్ ఫోకస్ కోరా. ఈ అబ్బా జీవితం. హాయ్ హాయ్. వీడియో కాలింగ్ లో మాట్లాడలేం బాబా, చాలా దారుణంగా ఉంటాయి. అంటే మధ్యలో వస్తే డైరెక్ట్ కంక్లూజన్ కి వచ్చేస్తావు కదా. అంటే నెట్ బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది వీడియో కాల్ కంటే. ఇంకా నీలాంటాడు గిన్నెస్ బుక్ ఎట్లా ఎక్కాలంటే గిన్నెలు బాగా తోమాలన్నాడంట. కరెక్ట్ ఆడు బాయ్, నేను గర్ల్. సారీ, ఆడు గర్ల్, నేను బాయ్. ఈరోజు ఎట్లా నా బాహుబలి 3 రిలీజ్ చేయాలి. ఎంతసేపే వాళ్ళు తాగే ముందు లైట్ ఆఫ్ చేయాలి. లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఏమైనా అయిపోద్దామో. నీ లైట్ ఆఫ్ చేయమని, రూమ్ లైట్ ఆఫ్ చేయమని. ఆఫ్ చేస్తున్నా. ఆ టింగ్ టింగ్ కాలింగ్ దొరుకుంటా టింగ్ టింగ్ శబ్దం ఎందుకు వస్తారా? స్విచ్ ఆన్ చేసి రైలు ఆగ్వా. ఏమండి పాలు తీసుకోండి. ఏమండి ఎక్కడండి పాలు? కొంచెం మీరు తాగి నాకు సాగం మొత్తం తాగికండి. వద్దొద్దు, ఆ పాలు కూడా కర్రగా అయిపోతాయి ఆయన తాగిన తర్వాత. ఈ కర్రడు మూతెట్టింది మనకెందుకు, పిల్లికి అయితే అదే తాగు. ఏమండి మీరు వెళ్ళి పక్క సర్దండి, నేను కొంచెం మేకప్ వేసుకొస్తాను. ఓకే నాటి తొందర వచ్చాయి, లేట్ చేయ. ఏమండి ఇదే బెడ్, ఎక్కడ రండి. ఎంత బాగుంది అబ్బా. రండి. ఏంది ఏమి అనిపించలేదండి? ఏమండి ఏ మాటగా మాట కానీ మీరు లైట్లు ఉన్నప్పుడు కరెక్ట్ కొంటారు కానీ అయిపోయిన తర్వాత మంచి రొమాంటిక్ ఉంటారండి. ఏడున్నావే? పక్కన ఉంటాడు వచ్చి ఆడను అంటారండి. స్టార్ట్ చేయండి రండి. లైట్ అయ్యి ఏమండి హ్యాపీయా? ఆడు వెళ్ళేటప్పుడు హ్యాపీయా? అప్పుడు కొన్ని ఫంక్షన్స్ పోతా ఉన్నాం. అది ఎట్లుంటది అంటే రాత్రిపూట ఫంక్షన్ సో మెనీ బాయ్స్ ఆర్ కమింగ్, వీఆర్ కమింగ్ సో అగ్లీ, సో బ్యూటిఫుల్. హే ఎవరు మనిషి కనబట్టలేదు, వాయిస్ కనబట్టలేదు. ఏయ్ నువ్వు నీ పంది మూతి నువ్వు వెనకలా. అరే నన్ను ఇన్వైట్ చేసిన. ఐఎమ్ సెలబ్రిటీ, ఐఎమ్ ద గోస్ట్. గోస్ట్ కాదురా, గెస్ట్. సారీ, ఐఎమ్ ది గెస్ట్. ఐఎమ్ ది గెస్ట్. గెస్ట్ లో గోస్ట్ లో ఉన్నావు, అది అర్థం జరుగు. అసలు బాయ్స్ అందరూ అన్నీ చూస్తున్నారు. పొయ్యి ఇక్కడ మారిపోయిన గోడ ఉంటుంది చూసావా? రోజు పొగ తగిలి అలా తగిలయ్యే కలర్ ఏముంది, క్యారెక్టర్ ఇంపార్టెంట్. అన్నారు చిన్న లాస్ట్ పంచుతో లేచినవరా అద్దురా. సరే ఇదంతా నీకు ప్రపోజ్ చేస్తా, నన్ను లవ్ యాక్సెప్ట్ చేయి. చెయ్యరా ప్రపోజ్ చేయరా. ఉదయించే సూర్యుడు వెనుక ఒక చందమామ ఉంటది. ఆ సూర్యులాగా అయిపోయి నువ్వు. ప్రతి వాహనం వెనుక సైలెన్సర్ ఉంటది, పొగొడుతుంది నీలాగా. ఎన్ని కర్రెగున్నా లాస్ట్ కి కాల్చాక వచ్చేది బూడిదే. రూపాయి ఎత్తే సర్ఫెక్స్ వస్తుంది, అది కొనుక్కుంటే నీ మొహం తెల్లగొత్తది. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. కత్తిలాంటోళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నాడు పిచ్చోడు యాదమ్మరాజు. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారన్న, అమ్మాయిని చూస్తే వాళ్ళకి అస్సలు పడదు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు, పోతాడు ఆడు. అమ్మాయిలు కనిపించిన చక్కగా ఏమన్నా గిడకు వచ్చినా పెళ్లి చేసుకుందామన్నా కదా, మమ్మీ చెప్పినా కదా పాలు తాగమని పొద్దుగాల.
చూడు అన్న నన్ను అందరు సీఎం చేస్తాను వేసిర్రు. ఏం చేయమంటావు? జల్దీ రా, పాలు అన్నం తీసుకురాపో జల్దీ. ఏంద్రా రోడ్ మీద న్యూసెన్స్? పోయాడు నువ్వెవరు? వాళ్ళ అన్నని. అయితే నువ్వు ఇట్లా రా. ఈడికి రావాలి, ఏం మాట్లాడుతున్నావు? నడు పోయిడికెళ్ళి. ఓ కొడతా మళ్ళా చెప్తున్నా, ఏమనుకుంటున్నావా? చెప్పు మీ అన్న చెప్పాలా? చెప్పాలనా? ఇటుకెళ్ళు అంటే అది రాదు, అది రాదు. ఏం మొక్కం చూస్తున్నావు? నచ్చినా? దిస్ టూ క్రికెట్ గోయింగ్ అమ్మా, గోయింగ్ అమ్మా. sometimes it happens, you need to take care of it, you know. నీళ్ళు తాగుతావా? ఇట్లా అమ్మాయిలతో ఇట్లా బిహేవ్ చేస్తుంటారు అన్న కొంతమంది. ఇంకా కొంతమంది ప్రేమ పిచ్చలు ఉంటారు. వాళ్ళు పార్క్ లో ఎవరైనా అమ్మాయిలు కనిపించారు అనుకో ఎట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళిద్దరు లవర్స్ అన్న పార్క్ లో కూర్చొని రొమాన్స్ చేస్తారు. ఆ పిచ్చర్ బిహేవియర్ ఎట్లుంటది? కాదు, ఇంత కర్రీగా ఉన్న నన్ను ఎందుకు ప్రేమించినావు? కాదు డార్లింగ్, అందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయాలంటే చీకటి ఎత్తుకోవాలి. నేను చీకటితో రొమాన్స్ చేసిన ఎవరు కనబడను కదా. రేపు అన్ని పెళ్ళైనాకనే. పెళ్ళైనాక అమ్మ ఈ పిచ్చి కట్ట రొమాన్స్ చేసుకున్నాడు. డార్లింగ్ ఎవరాడు? ఎవరో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. నువ్వేం జిమ్ పోవచ్చుగా. పోతాను ఎలాగుంటేనే బాగుంటది. పక్కన పిచ్చోడా, ఇంకొకసారి వచ్చా అసలు టైం లేదు. ఎన్నికల అరే పిచ్చోడు వాడరా, నువ్వు అరవద్దు. కూల్ కూల్ రిలాక్స్. నువ్వే ఆడుతావా? ఎవరైనా పోట్లు కానిచ్చింది నీకు? ఎవరైనా అదలబా నా గర్ల్ ఫ్రెండ్ కొడతావా? నా ఎన్నాళ్ళు ఖరీదాన్ని నేనే ముద్దు పెట్టుకోవాలి. నీకెలా ముద్దు పెట్టుకోవాలనిపించింది? నీకెలా ముద్దు పెట్టుకోవాలనిపించింది? సిగ్గుపడుతున్నాడు చూడు. నీకేంటి అంత సిగ్గు? అప్పటి నుంచి ఆడంట పడుతున్నావు, నా ఇంట పడతలేవుగా. రోజుకి ఎంతమంది పిచ్చో? డార్లింగ్ లేగు. మరి అన్నేం చేయవా? చాలా ఇంకా 100 మంది పిచ్చో వచ్చేదాకా ఉంటావా? ఇక అరే సినిమాకి తీసుకోతావా? కనిపిస్తుంది. నెక్స్ట్ నాకేం సంబంధం లేదు. పక్క నువ్వు మంచిగా ఉండు. మంచిగా ఉండు, సరేనా? నాకు అర్థమైంది. నీ మందిని బికారం చేస్తావు, నాకు అవసరం లేదు. నీకుంది. రోడ్డు మీద కొంతమంది నడుచుకుంటూ పోతాడు అన్న. నడుచుకుంటూ పోతుంటే ఈ పని పాటు ఉండదు, ఈడు ఎట్లా గెలుపుతాడు. రారా హరి, నువ్వు నడుచుకుంటూ పోతుంటాడు మామూలుగా. రాజమౌళి సార్ వచ్చేస్తున్నాం సార్, షూటింగ్ లేట్ అయిపోయింది, వచ్చేస్తాం. సార్ అదే చెప్పండి సార్. సార్ ఇప్పుడు మాట్లాడదాం సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు పెట్టి ఫోన్. ఓకే 4:2 1 2 3 4 చేస్తామండి దూరంగా. ఇలాంటి పిచ్చోడు దూరంగా ఉండాలి రా. ఇంకా కొంతమంది రూపాయి లెక్కలు చేస్తారు కదా, అంటే పిచ్చోళ్ళని ఎలగొట్టుడు. అది తోపు మన ఏరియాలో మామూలుగా కాదు. మొన్న కొన్న అమెరికాలో స్పెట్స్ ఎలా ఉన్నాయి? దూరంగా ఉండు. ఎప్పుడు రండి దగ్గరికి. వెనకెళ్ళి ఇంకా ఏందిరా, ఏం కాదు నీకు?
ఆహా. నమస్తే బాయ్. ఇంకేం కావాలి? ఇదా అవరా పిక్చర్ రాల్సిందే. పిక్చర్కి అలవాటు అయిపోయింది ఏరియాలో. తీసుకో ఏరియా నుంచి పో అటు పో. ఇట్లుంటారా నా పిచ్చోళ్ళు ప్రేమలో చాలా సిన్సియర్ చేస్తారు ఒక్కొక్కరు లవ్. అలాని పిచ్చోళ్ళని చేయకుర్రి. సిన్సియర్ చేస్తే ఇవాళ రేపు అబ్బాయిలు చాలా సిన్సియర్ చేస్తుండ్రు. మీరు ఇట్లా సిన్సియర్ చేయండి ప్లీజ్. పటాస్ కి ఎందుకు వచ్చాడో అక్కడ సుధాకర్ కామెడీ చేస్తుంటే అక్కడి నుంచి ఎగిరి దూకి పడ్డాడు వెనకాల కింద. అంటే నాకు ఈ కామెడీ నచ్చట్లేదు అన్న కామెడీ ఏం లేదు అని చిన్న యాక్టింగ్ గా వెళ్ళాడు. దాని తర్వాత ఒక ఆర్టిస్ట్ గా చేస్తా అని చెప్తే పటాస్ ఎస్ రండి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ స్టేజ్ అని ముందుకు వచ్చాడు. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా వీడిని తీసుకొని తప్పు పని చేశామే అని అస్సలు అనిపించలేదు మా రాజు. ఈ ఎపిసోడ్ మొత్తం పోటుగాడు ఈ రోజు యాదమ్మ రాజు. మరి అతి త్వరలో 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటుంది పటాస్. మరి నెక్స్ట్ వెడ్నెస్డే అసలు ఎవడు పోటుగాడు ఏముంటుందా అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ చూపిందా. బై, గుడ్ నైట్ ఎవ్రీబడీ.